మీరెన్ని చెప్పినా అమ్మగారు నన్ను క్షమించే రోజు వచ్చే వరకు ఆ ఇంటికి నేను రాలేను. చెప్తుంటే అర్థం కాదా నీకు? నువ్వు ఇంట్లో లేకపోవడం వల్ల స్నేహానికి అవమానమని ఫీల్ అయ్యే డాడీకి నేనేం సమాధానం చెప్పాలి? మా రెండు కుటుంబాలు కలుపుతానని తాతయ్యకి నువ్వు మాటిచ్చి ఇలా మధ్యలోనే వదిలేయడమంటే ఆయన బాధ పెట్టడం కాదా? ఈ కష్టాలు బాధలు అన్నీ తెలిసే కదా నన్ను వెతుక్కుంటూ ఆ ఇంటికొచ్చావు. ఇప్పుడు రానంటే ఏమనుకోవాలి? మేడం కోపానికి కారణం ఉన్నట్టే ప్రేమకు కూడా అర్థం ఉంటుంది. మనల్ని అర్థం చేసుకునే రోజు తొందరలోనే వస్తుంది సరసు. సరసు, నువ్వు ఇంటికి రావడం వల్ల మన జీవితానికే కాదు చాలా ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. నా మాట విని సరసు. నీకు ఏ బాధ కలగకుండా నేను చూసుకుంటాను. మేడంని ఏదో ఒక విధంగా నేను ఒప్పిస్తాను. సరసు, నువ్వు నాతో రా సరసు. నువ్వు నా పక్కన లేకపోతే నేను బ్రతకలేను సరసు. ఏంటి బాబు ఆ మాటలు? ఇంకెప్పుడు అలా మాట్లాడకండి. నేను చెప్పేది నిజం సరసు. నేనున్నంత కాలం నువ్వు నాతోనే ఉండాలి. ఉంటాను బాబు, ఎప్పుడు మీతోనే ఉంటాను. అంటే నువ్వు నాతో వస్తున్నావా? వస్తాను బాబు. థ్యాంక్ యూ సరసు. ఎలాంటి సమస్య వచ్చినా ఎంత కష్టం వచ్చినా నువ్వు నాతో చెప్పు, నేను చూసుకుంటాను. అంతేకాని ఇలా నన్ను వదిలి వెళ్ళదు సరసు. వెళ్ళను బాబు. ప్రామిస్? మా గోదారమ్మ సాక్షిగా. సరసు, జరిగిన విషయం తాతయ్యకి చెప్పావా? ఆయనకి మా అందరి మీద కోపం వచ్చిందా? ఆ ఇంటికి వెళితేనే కదా బాబు మాట్లాడేది. వెళ్ళలేదా? మరెక్కడున్నావు? గుడిలో బాబు. గుడిలోనా? ఏంటి సరసు ఇది? నాకు వేరే దారి లేదు బాబు. అత్తారింట్లో సంతోషంగా ఉండాలని ధైర్యం చెప్పి పంపించిన పెద్దయ్య దగ్గర నిజం దాస్తే మోసం అవుతుంది, అబద్ధం చెప్తే పాపం అవుతుంది. అందుకే మౌనంగా ఒంటరిగా గుడిలో ఉంటున్నాను. అన్నీ తెలిసిన ఆ దేవుడు నన్నేమి అడగడుగా. ఎన్ని చెప్పినా వింటాడే తప్ప విసుక్కోడు. ఇది చూడండి, బాగుంటుంది. ఇదా? ఇదే. ఇది బాగుంటుంది కదా నవ్య? ఏమంటావు నవ్య? యా మేడం, బాగుంది. ఇది ఫైనలైజ్ చేసాం.
ఓకే ఓకే మ్యామ్. ప్రీతికి ఏ ప్యాటర్న్ సెలెక్ట్ చేయాలి? డూ వన్ థింగ్ నవ్య, మనం డిసైడ్ చేయడం కాదు, ఒకసారి ప్రీతికి వీడియో కాల్ చేయి, తననే అడుగుదాం. ఓకే మేడం. Hey, just a minute. మ్యామ్. హాయ్ ప్రీతి, గుడ్ మార్నింగ్. Hi, auntie. హౌ ఆర్ యూ ప్రీతి? I'm fine. ఇక్కడ గోదావరి గ్రీనరీ చాలా బాగుంది. I'm enjoying every moment here. ఓకే గుడ్. రాహుల్ ఎక్కడున్నాడు? 1 minute, auntie. Rahul, auntie. హాయ్ మ్యామ్. హాయ్ రాహుల్, ప్రాజెక్ట్ వర్క్ ఎలా జరుగుతోంది? ఇప్పుడే స్టార్ట్ చేశాం మేడం. హోప్ఫుల్లీ అంతా అనుకున్నట్టే జరుగుతుంది అనుకుంటున్నాను. అనుకోవడం ఏంటి రాహుల్, యు విల్ డూ ఇట్. నాకా నమ్మకం ఉంది. బీ కాన్ఫిడెంట్ అండ్ మేక్ అస్ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. షూర్ మేడం. ఎంగేజ్మెంట్ కి ముహూర్తం ఫిక్స్ చేయమని పంతులు గారికి చెప్పాను. మోస్ట్లీ ఆఫ్టర్ సంక్రాంతి ఉంటుంది. Wow, very exciting, auntie. After సంక్రాంతి అంటే ఎక్కువ టైం లేదు. యా ప్రీతి, అందుకే డిజైనర్ ని ఇంటికి పిలిపించి డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తున్నాను. నువ్వు కూడా ఒకటి కన్ఫర్మ్ చేసి చెప్తే ఆ రోజుకి రెడీ అవుతుంది. దేనికి కాల్ చేయడం ఎందుకు ఆంటీ? మీరే ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. మీ సెలెక్షన్ మీద నాకు నమ్మకం ఉంది. ఒకసారి నువ్వు కూడా కన్ఫర్మ్ చేస్తే బెటర్. మీకు నచ్చింది ఏదైనా నేను కన్ఫర్మ్ చేసినట్టే ఆంటీ. ఓకే దెన్, ఐ విల్ సెలెక్ట్ ద బెస్ట్ ఫర్ యూ. మీరిద్దరూ కలిసి స్టార్ట్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఏ ప్రాబ్లం లేకుండా సక్సెస్ అవ్వాలి. ఆల్ ద వెరీ బెస్ట్ టు బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, ఆల్ ది బెస్ట్ అన్నయ్య. అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. థ్యాంక్ యూ నవ్య. రాహుల్ హ్యాపీనెస్ లో ఏదో డిఫరెన్స్ కనిపిస్తోంది. ఎంగేజ్మెంట్ కి ముహూర్తం ఫిక్స్ అయిందనా ఆర్ బిజినెస్ స్టార్ట్ అవబోతుందనా? నువ్వు వాగ్దేవి ఇంటికి వెళ్ళాలి. ఏ రోజైనా ఆ ఇంటికి వెళ్ళవలసిన దానివే. చిన్నిని పెద్దయిని చూసి చాలా రోజులవుతుంది. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళకి కనపడకుండా ఒకసారి చూసి వచ్చేస్తాను. ఇంట్లో ఎంతమంది ఉన్నా సరస్సు లేకపోతే ఆ వెలుతి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
ఒంటరిగా వెళ్ళింది. రాహుల్తో కలిసి జంటగా వచ్చినప్పుడే ఈ ఇంటికి అసలైన కళ వస్తుంది. ఈ ఊరొచ్చిన వెంటనే ఇక్కడికి రాకుండా మంచి పనే చేశాను. ఎన్ని రోజులైనా పెద్దయ్యకి నా మీదున్న నమ్మకం చెక్కు చెదరలేదు. ఒకవేళ ఎవరైనా మాట్లాడి ఒప్పిస్తే, అమ్మగారు మనల్ని క్షమించిన రేపన్న రోజున మన పెళ్లి గురించి తెలిస్తే, బాబు నన్ను క్షమించండి. మీరెన్ని చెప్పినా అమ్మగారు నన్ను క్షమించే రోజు వచ్చే వరకు ఆ ఇంటికి నేను రాలేను. వన్ అవర్ నుండి ట్రై చేస్తున్నా, నిద్ర పట్టట్లేదు రాహుల్. ఏమైంది? నీ గురించే ఆలోచిస్తున్నా. నా గురించా? యా రాహుల్. ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్ విత్ యూ? యా. వై ఆర్ యూ ఆస్కింగ్ దట్? మనం ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నువ్వు చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నావు. ఒకసారి హ్యాపీగా ఉంటావు, ఇంకోసారి ఏదో ఆలోచనలో ఉంటావు. ఇలా నేను ఒక్కదాన్నే కాదు, నీ ఫ్రెండ్స్ కూడా ఫీల్ అవుతున్నారు. అందుకే డౌట్ వచ్చి అడుగుతున్నాను. నథింగ్ లైక్ దట్ ప్రీతి. నేను నార్మల్గానే ఉన్నాను. ప్రాజెక్ట్ గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల నీకు అలా అనిపిస్తుందేమో. నో రాహుల్, డోంట్ సే దట్. నేను ఇక్కడికి వచ్చింది నీకు సపోర్ట్గా ఉండడానికి, నీ ప్రెజెంట్ టెన్షన్ తగ్గించడానికి. బట్ నువ్వు అవేగా ఉంటే నేను వచ్చిన యూజ్ ఏముంటుంది చెప్పు? డోంట్ ఫీల్ ఇన్ సచ్ వే ప్రీతి. ఐఎమ్ ఓకే. నాకేం తెలియట్లేదు రాహుల్. టు బి ఫ్రాంక్, నాకెందుకో నువ్వు దూరం అవుతున్నట్టు, నేను నీకు అంత ఇంపార్టెంట్ కాదన్నట్టు అనిపిస్తుంది. ఇంత తక్కువ టైంలో నేనెందుకు నీకు ఇంత అడిక్ట్ అయిపోయానో నాకు అర్థం కావడం లేదు రాహుల్. ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఎ సింగిల్ సెకండ్ వితౌట్ యూ రాహుల్. జోక్ అనే కాదు రాహుల్, కలలో కూడా నిన్ను వేరే అమ్మాయితో ఊహించుకోలేను. నువ్వంటే నాకు అంత పిచ్చి రాహుల్. ఐఎమ్ మ్యాడ్లీ లవ్ విత్ యూ. ఐ లవ్ యూ రాహుల్. ప్రీతి, 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 ఏయ్, ఐఎమ్ సారీ రాహుల్, కొంచెం ఎమోషనల్ అయ్యాను. నో ప్రాబ్లం. సరే నువ్వు వెళ్ళి పడుకో ప్రీతి. రేపు ప్రాజెక్ట్ ఫైనల్ వర్క్ చేసుకుని మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. యా ఓకే రాహుల్.
గుడ్ నైట్. ఓకే, గుడ్ నైట్. డే బై డే ప్రీతి చాలా ఎమోషనల్ అయిపోతుంది. వీలైనంత తొందరగా తనకు అర్థమయ్యేలా నిజం చెప్పాలి. ఇక్కడే ఇంత చలిగా ఉంటే పాపం సరసు గుళ్ళో అక్కడ ఎలా నిద్రపోతుంది ఏంటో. సరసు, ఎప్పుడొచ్చావే? ఒక్క మాట కూడా చెప్పలేదు. ఈ రోజు ఉదయాన్నే వచ్చాను. అదేంటి హఠాత్తుగా? ఉదయం ఇంటికెళ్ళినప్పుడు కూడా ఎవరూ చెప్పలేదు. నేనే ఎవరికి చెప్పలేదు. ఇదంతా పెద్దయ్యకి తెలిసి బాధ పెట్టడం ఇష్టం లేకే ఆయనకి చెప్పలేదు. నువ్వు కూడా చెప్పొద్దు. సరే సరసు, రాహుల్ బాబు నీకోసమే వచ్చాడా? ఏంటే ఇదంతా? ఈ రోజు సత్యమ్మ తల్లికి ప్రతి ఏడు చేసినట్టే చేస్తారు కదే. 3 సార్లు నిప్పులపై నడిస్తే కోరిన కోరికలు తీరుతాయని నీకు తెలుసు కదా. నేను కూడా నిప్పుల పైన నడుస్తా. చూడ్డానికి చాలా నీరసంగా ఉన్నావు. ఇప్పుడెందుకు సరసు? తర్వాత ఎప్పుడైనా చూద్దాం. తర్వాత ఏంటి? నాకేం నీరసంగా లేదు. 3 సార్లేగా నడిచేస్తాను. వద్దు సరసు, ఇది కనిపిస్తున్నంత తేలిక కాదు. మధ్యలో ఆపడం మంచిది కాదు. ఒకవేళ కళ్ళు తిరిగాయంటే మంచిది కాదు. నా మాట విను. నాకేం కాదని చెప్తున్నాను కదా, అర్థం కాదా నీకు? వద్దు, నా మాట విను. నువ్వు నా మాట వినవు కదా. రాహుల్ బాబుకి చెప్తానుండు. మనిషిని బ్రతికించేవి పంచ ప్రాణాలు అంటారు. కానీ నా శ్వాస ఆగిపోకుండా కాపాడుతున్నవి మాత్రం 3 కోరికలమ్మా. పెద్దయ్య, చెల్లి, నా వాళ్ళంతా క్షేమంగా ఉండాలి. పెద్దయ్య కుటుంబం, అరుణ్ బాబు ఒక్కటవ్వాలి. ఏ కష్టం లేకుండా రాహుల్ బాబుతో జీవితాంతం సంతోషంగా ఉండాలి. ఈ 3 కోరికలు తీరుస్తావన్న నమ్మకంతో మొక్కు తీర్చుకుంటున్నాను. ఏ ఆటంకం రాకుండా నువ్వే చూడాలి తల్లి.
4 o'clock అవుతుంది. ఈ టైంలో రాహుల్ ఎక్కడికి వెళ్ళుంటాడు?